గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆన్ స్క్రీన్లో జంటగా నటించిన విజయ్ దేవరకొండ రష్మికలు ఇవాళ ఆఫ్ స్క్రీన్లో కూడా నిజ జీవితంలో కూడా భార్యాభర్తలుగా ఉంగరాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా అసలు ఇలాంటి సెలబ్రిటీ మ్యారేజెస్ కానీ డెస్టినేషన్ మ్యారేజెస్ కానీ ఇలాంటివి ఎలా ప్లాన్ చేసుకున్నారు? అసలు డెస్టినేషన్ మ్యారేజెస్ అంటే ఏంటి సార్? ఆ కాన్సెప్ట్ ఏంది, ఎలా వచ్చింది? పూర్వం కూడా డెస్టినేషన్ అనే స్టైల్లోనే ఉండేది. మామూలు పెళ్ళికి డెస్టినేషన్ మ్యారేజ్కి బడ్జెట్ ఎంత తేడా ఉంటుంది సార్? చాలా తేడా ఉంది. ఈవెన్ స్టాఫ్ కూడా ఎవరితోటి మాట్లాడకూడదు, ఫోటోలు తీసుకోకూడదు, రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క ప్లేట్ భోజనం 16,000, 20,000 కూడా ఉంటుందంట కదా సార్? అవును. జనరల్గా ఏమేమి పెట్టిస్తుంటారు సార్ సెలబ్రిటీస్ వాళ్ళ వెడ్డింగ్ కార్డులో? కొంతమంది గోల్డ్ కూడా పెట్టించేవాళ్ళు కూడా ఉంటారు. సో ఏంటి అక్కడ అంటే మీరు వెళ్ళి అక్కడ ఎన్ఆర్ఐ మ్యాచెస్ గురించి వెళ్తారా మీరు? ఎంతవరకు రియల్లీ ఇంట్రెస్టెడ్ ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఉన్నది కరెక్టా కాదా? మా అప్లికేషన్ 250 కాలమ్స్ ఉంది. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. డెస్టినేషన్ మ్యారేజెస్ ఇవాళ రేపు సెలబ్రిటీస్ దగ్గర నుంచి సినిమా స్టార్లు, తర్వాత ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఏమాత్రం కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్న ఫ్యామిలీస్ ఫస్ట్ ఆలోచించేది పెళ్ళి ఎంత గ్రాండ్గా చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనేదే. ఎందుకంటే పెళ్ళి అనేది జీవితంలో చాలామంది విషయంలో ఒక్కసారి జరుగుతుంది కాబట్టి ఆ జరిగేదేదో ఆ జీవితాంతం మెమరబుల్గా ఉండాలనే ఆశ చాలామందిలో ఉంటుంది. అందుకనే పెళ్ళిని చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తారు. ముఖ్యంగా సెలబ్రిటీస్ అయితే ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు. ఇవాళ విజయ్ దేవరకొండ రష్మికల జంట ఒకటైన రోజు ఇది. వాళ్ళు ఉదయపూర్లోని ఐటీసీ మెమెంటోస్లో ఇవాళ వాళ్ళు పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. గీతా గోవిందం, కామ్రేడ్ సినిమాల్లో ఆన్ స్క్రీన్లో జంటగా నటించిన విజయ్ దేవరకొండ రష్మికలు ఇవాళ ఆఫ్ స్క్రీన్లో కూడా నిజ జీవితంలో కూడా భార్యాభర్తలుగా ఉంగరాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా అసలు ఇలాంటి సెలబ్రిటీ మ్యారేజెస్ కానీ డెస్టినేషన్ మ్యారేజెస్ కానీ ఇలాంటివి ఎలా ప్లాన్ చేసుకుంటారు, ఎక్కడ జరుగుతాయి, ఎంత బడ్జెట్ ఉంటుంది, వీటి వెనక ఎంతమంది పని చేస్తారు, వాళ్ళ అభిరుచులు ఎలా ఉంటాయి, ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది మనతో మాట్లాడడానికి అవినాష్ మ్యారేజెస్ ప్రొప్రైటర్ డివి కోటిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన ఎన్ఆర్ఐ మ్యాచ్లో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. హైదరాబాద్లో గత 25 సంవత్సరాలుగా ఇది సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న సంవత్సరం అవినాష్ మ్యారేజెస్ సంబంధించిన ఇది. ఆ సంస్థకు సంబంధించిన ప్రొప్రైటర్ మన డివి కోటిరెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే కోటిరెడ్డి గారు. నమస్తే అండి. ఏంటి సార్ అసలు ఇవాళ రేపు మ్యారేజెస్ అనేది చాలా చాలా కాస్ట్లీ అయిపోయింది, చాలా స్పెషల్ కూడా అయిపోయింది నిజంగానే చాలామందికి. ఇవాళ చూసాము చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్, బిజినెస్ మ్యాన్లు, చాలామంది రిచ్ పీపుల్ అందరూ మ్యారేజెస్ని ఒక లైఫ్ టర్మ్ ఒక ఈవెంట్ లాగా చేస్తుంటారు. సో మీరు కూడా చాలా చాలా పెద్ద పెద్ద మ్యారేజెస్ చేసిన అనుభవం మీ సంస్థకు ఉందని విన్నాము. సో ఇట్లాంటి అసలు డెస్టినేషన్ మ్యారేజెస్ అంటే ఏంటి సార్? ఆ కాన్సెప్ట్ ఏంది, ఎలా వచ్చింది? అసలు డెస్టినేషన్ మ్యారేజెస్ ఏంటి? మామూలు మ్యారేజ్కి డెస్టినేషన్ మ్యారేజ్కి ఏంటి తేడా అసలు? మామూలుగా అయితే అండి 2-3 రకాలు ఉంటారు. ఓకే. కొంతమంది టెంపుల్లో సింపుల్గా చేసుకుందాం అని మొక్కు ఉంది అన్నట్టు, కొంతమంది ఆ ప్లేస్లో చేస్తారు, కొంతమంది మా ఊర్లోనే చేయాలని ఉంటుంది చిన్నప్పటి నుంచి. అవును. కొన్ని పెళ్ళిళ్ళు చూసినా కొంతమంది అంటే టీవీలో కావచ్చు, కొన్ని లేకపోతే వాళ్ళు విజిట్ చేసి ఉంటారు. మా క్లయింట్స్ ఎక్కువ మంది వేరే వాళ్ళ పెళ్ళికి విజిట్ చేసినప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి నా పెళ్ళి కూడా ఏడు చేసుకోవాలి, ఏడు ఇంత ఉంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే దానికి అరేంజ్ చేసే వాళ్ళు కూడా పలానా వాళ్ళ పెళ్ళికి మేము ఈ పని మేము చేసాము అనేది కూడా వాళ్ళకి ఒక బ్రాండ్ కోసం కూడా పనిచేస్తారు. అంతే కదా. వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కదా, పెద్దవాళ్ళు. మన అనంతమ్మ అని పెళ్లి చూసాం మనం వాటికి ఏంటంటే మా డ్రెస్సులు, నేను డిజైనర్ని, నేను ఇది, అది కూడా ఒక యూనిక్ గా చేయాలి, ఎవరు చేయనట్టు మనం చేసుకోవాలి, అట్లా ఉంటుంది ప్లేసెస్. ఓకే. ఇది US లో కామన్ గా ఉంటుందండి. ఓకే. అంటే డెస్టినేషన్ పెళ్ళిళ్ళలో అందరూ ఒక చోటకి ఉండి ఇంట్లో ఉండి చేసేటట్టు ఉండదు కదా వాళ్ళందరూ. అసలు ఏంటి సార్ అంటే డెస్టినేషన్ మ్యారేజ్ అంటే అసలు ఏముంటుంది అక్కడ జనరల్గా? ఇప్పుడు మనం మామూలు మన ఇంట్లో పెళ్ళి అంటే అందరినీ పందిరేస్తాము, అరిటాకులు కడతాము, చుట్టాలను, పక్కాలను, స్నేహితులని అందరినీ పిలుస్తాము, అందరూ వస్తారు, మంచిగా ఇది చేస్తారు. అసలు డెస్టినేషన్ మ్యారేజెస్లో ఏం జరుగుతుంది అసలు? పూర్వం ఏంటంటే పూర్వం కూడా డెస్టినేషన్ అనే
స్టైల్లోనే ఉండేది. ఒక ఒక దేవత దగ్గర లేకపోతే ఒక గుడి దగ్గర చేసే అందరూ వెళ్ళేవాళ్ళు ఆడికి. ఇప్పుడు ఏంటంటే అంతకుముందు ఇంట్లో ఉంచి అందరూ ఉండేదానికి వీలుండేది. ఇప్పుడు అందరిని ఇంట్లో పెట్టుకొని ఇంటి ముందే 4 రోజులు చేసే అంత ఇది ఉండదు, సమయము, అదంతా వాళ్ళందరినీ అన్ని రూమ్లు అంతా ఎవరికి వాళ్ళకి అకామిడేషన్ అన్ని ప్రాబ్లం. అవును. ఇప్పుడు డెస్టినేషన్ మ్యారేజ్ కోసం కానీ చాలా హోటల్స్, ప్యాలెస్లు, కొన్ని ప్లేస్లు, రకరకాల ఇప్పుడు ఈవెన్ అబ్రాడ్ లో కూడా వీసా ఫ్రీ కంట్రీల్లో ఎక్కువ వెళ్తుంటారు. కొన్నిసార్లు వీసా మళ్ళీ ప్రాబ్లం అయింది అనే కాన్సెప్ట్ లో కూడా చూసి వాళ్ళు ఇదే పనిగా చాలా మంది ఏజెంట్స్ ఉంటారు. దానికి యూనిక్ గా చూపించాలి అంటే ఇన్ని రకాల వంటలు చేసాం, ఇట్లా చేసాం, ఇట్లా బాగా. ఇంకోటి దానికంటే కూడా జనం కూడా ఎట్ట జరుగుతుందో చూద్దాం అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. అవునండి, అవును. ఇప్పుడు వాళ్ళందరినీ పిలవలేరు, చాలా లిమిటెడ్ ఉంటుంది. ఆ లిమిటెడ్ లో చాలా మంది ఇది అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, మమ్మల్ని పిలవలేదే వెళ్తే బాగుండే అని. అవును. వాళ్ళకి ఎంతమందిని పిలవగలరు? నిజమేనా సార్? డెస్టినేషన్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు ఫ్లైట్ టికెట్లు, హోటల్ రూమ్లు అన్ని బుక్ చేసి గెస్ట్లను పిలుస్తారంట కదా, విత్ టికెట్స్, ఇన్విటేషన్ కార్డుతో పాటు ఫ్లైట్ టికెట్లు, హోటల్ రూమ్ బుకింగ్ డీటెయిల్స్ అన్ని ఇస్తారంట కదా, నిజమేనా? అంటే ఇస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఓకే. కొంతమంది యుఎస్లో అయితే కొన్ని నేను అటెండ్ అయ్యేట్లో డిస్కౌంట్ కోడ్ కూపన్ పంపిస్తారు. మన హోటల్ బుక్ చేసుకోవాలి, రూమ్స్ అంటే రూమ్స్ మనవి, ఫుడ్ అంతా లేకపోతే వేరే అరేంజ్మెంట్స్ అంతా వాళ్ళు చేస్తారు. కొంతమంది ఫ్లైట్స్ తీసుకెళ్ళి, ముఖ్యం అవతల అంతకుముందు వాళ్ళు ఏం అరేంజ్ చేస్తారు, వీళ్ళు మళ్ళీ రిటర్న్ అరేంజ్ చేస్తుంటారు. ఓకే. అందరూ ఒకే ఊరు నుంచి రారు కదా, రకరకాల ఊర్ల నుంచి వస్తారు. కొంతమంది దగ్గర ప్లేస్లు ఉంటాయి. ఓకే. డెస్టినేషన్ అనేది కామన్ గా జరుగుతుంది. ఈవెన్ మనకి హైదరాబాద్ లో కూడా మనకు దూరం అయ్యి మనకి వేరే ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మన దగ్గర కూడా చాలా పలకనుమ ప్యాలెస్ లో చాలా డెస్టినేషన్ మ్యారేజ్ జరుగుతాయి. చాలా మంది అంటే ఊళ్ళో ఉండి చేసుకోరు. అవును. వేరే చోటకి వెళ్ళి చేస్తే ఇక్కడ అని తెలిస్తే అందరూ వచ్చేస్తారు కదా, ఆపలేరు కదా. అవును. వెళ్ళడం ప్రైవసీ వాళ్ళకి. మామూలుగా సార్ రాజస్థాన్ బాగా డెస్టినేషన్ మ్యారేజెస్ కి ఇండియాలో అసలు టాప్ లో రాజస్థాన్ ఉందని చెప్పుకోవాలి. రాజస్థాన్ లోనే ఎక్కువ జైపూర్ గానీ, తర్వాత ఉదయపూర్ కానీ ఇక్కడ ఎక్కువ చేసుకుంటుంటారు. ఏం సార్ రాజస్థాన్ ప్రత్యేకత ఏంటి అసలు? అంటే ఇంతకుముందు వాళ్ళు వెళ్ళి చూసిన అంటే ప్రూడ్ అన్నట్టు ఉంటుంది. ఓకే. లేకపోతే వాళ్ళ డ్రీమ్ లో ఇట్ట చేసుకోవాలని ఉంటుంది. అక్కడ 10 సార్లు జరిగి వీళ్ళు అటెండ్ అయినప్పుడు దానికంటే బెటర్ గా చేసుకుందాం అనేదానికి కూడా ఒకటి ఉంది. అట్లా చాలా చోట్ల ఉంటుంది. ఈవెన్ కేరళలో కూడా చేసుకుంటారు, గోవాలో చేస్తారు, కేరళ, గోవా, థాయిలాండ్ లో చేస్తారు, థాయిలాండ్, బాలీలో రకరకాల ఎక్కడ జరగని ప్లేసులు అలాగే చేస్తుంటారు. వాటిని వెళ్ళిన వీళ్ళు 3 days అక్కడే ఉండి అన్ని ఈవెంట్స్ అక్కడే చేసుకొని వస్తారు. తర్వాత వచ్చినాక ఏదో ఒక రిసెప్షన్ లాగా చేయడం జరుగుతుంది. అది కామన్ గా జరుగుతూ ఉందండి. దాంట్లో యూనిక్ గా స్పెషల్ గా ఉండాలనే దానికి ఇది ఒక రోజులో కాదండి, అసలు సంబంధం కుదరక ముందు నుంచే మా దగ్గర అయితే చేసుకోవాలి. ఈ డెస్టినేషన్ మ్యారేజెస్ కి ప్లానింగ్ ఎంత ముందు నుంచి చేస్తారు మామూలుగా? అసలు సంబంధం పెళ్లి ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక ఈ రోజు February 26న పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఈ ప్లానింగ్ అంతా ఎన్ని రోజుల క్రితం మొదలు పెట్టారు? ఇయర్స్ నుంచి ఉంటుంటారు, ఇయర్స్ నుంచి చూసుకుంటారు. అంటే పలానా చోటాని కాదు, ఎక్కడన్నా జరిగినా కూడా ఇది చేసుకోవాలి, ఇది పెట్టుకోవాలి, ఈ స్టైల్లో చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ ట్రెడిషన్ మిక్స్ అవుద్ది, ఈ స్టైల్లో ఇది ఇప్పుడు అని అన్ని ప్లానింగ్ ఉంటుంది. దానికి సపరేట్ ఏజెంట్స్ లేకపోతే ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు. ఓకే సార్. ఇప్పుడు ఉదయపూర్లో ఇవి డెస్టినేషన్ మ్యారేజెస్ ఈ ప్లేస్లు బుక్ చేసుకోవాలంటే అట్లీస్ట్ ఎంత ముందు వాళ్ళకు అప్రోచ్ కావాల్సి ఉంటుంది? ఎందుకంటే చాలా మంది బుక్ చేసుకుంటారు అనుకో, అదే ముందే బ్లాక్ చేసుకొని పెట్టుకుంటారండి. ఓకే. ఎవరిదైనా కానీ అంటే డేట్లకు బ్లాక్ చేసి పెట్టి. అంటే ఎంత ముందుగా బ్లాక్ చేస్తుంటారు జనరల్ గా మీకు తెలిసింది? 3 to 1 year, 3 months to 1 year ముందు కూడా బ్లాక్, 3 నెలల నుంచి సంవత్సరం ముందే బుక్ చేసుకుంటుంటారు. వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ కూడా ఏజెంట్స్ ఉంటుంటారు దానికి సంబంధించి. ముందుగా ఇంతకు ముందే అటెండ్ అయినప్పుడు వీళ్ళు ఆడ వీళ్ళు కూడా కలెక్ట్ చేసుకుంటారు. ఇవన్నీ బుక్ చేసేది, ఇవన్నీ చూడడానికి సపరేట్ ప్లానర్స్, వెడ్డింగ్ ప్లానర్స్ ఉంటారు, లేకపోతే మీలాగా మ్యారేజ్ బ్యూరోసే ఇవన్నీ సెట్ చేసి? లేదండి, వెడ్డింగ్ ప్లానర్స్ ఉంటారు. మేమేంటంటే పలానా వాళ్ళది జరిగింది చూడండి అంటే వాళ్ళు పోయి అక్కడ వాళ్ళని కనుక్కున్నప్పుడు రియల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది వస్తుంది. ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి, ఎక్కడ ప్లస్లు ఉన్నాయి, సార్ దానికి వాళ్ళు పడ్డ ప్రాబ్లమ్స్ ఏంటి, అది ఇంకోసారి జరగకుండా వాళ్ళు మంచిగా అంతకుముందు దానికంటే బెటర్ చేసుకుందాం అని ఉంటారు. అవును. ఇంకో 4 items పెట్టాలని, లేకపోతే హోస్టింగ్ లో కూడా ఎక్కడ లోపం జరగకుండా చూసుకోవడానికి ఉంటుంటారు. సార్ మామూలుగా ఈ డెస్టినేషన్ మ్యారేజెస్లో
అన్ని రకాల వంటలు చేయిస్తారు కదా. సో వెళ్ళేదే తక్కువ కదా మామూలుగా. ఒక డెస్టినేషన్ మ్యారేజ్ అంటే ఊరందరిని పిలిచరు, సరి సెలెక్టివ్గా పిలుస్తుంటారు. వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ని పిలుస్తుంటారు కదా. సో అంతమందికి అన్ని రకాల వంటలు చేయిస్తారు కదా. సో ఇవన్నీ ఎవరు చూజ్ చేస్తారు, అంటే వీళ్ళే ఇస్తారా మెనూ, లేకపోతే వాళ్ళ రకరకాల మెనూ కార్డ్స్ ఉంటాయి. ఓకే. సో వెడ్డింగ్ ప్రపోజల్స్ ముందు పెడతారు ఏమేమి కావాలనేది ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో కూడా వీళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. రకరకాల అంటే ప్రతి చోట ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఈ ఐటమ్ నచ్చింది, ఇంకో చోటకి వెళ్ళినప్పుడు ఇంకోటి, అవన్నీ చేసి వాళ్ళంతా ప్లాన్ చేసి దాన్ని ముందుగానే 2-3 times విజిట్ చేసి ఎట్ట జరుగుతుంది. ఇంకొకటి కూడా ఉంటుందండి, వేరే వాళ్ళది కూడా మేము ఇట్లా చేస్తామంటే ఎవరిది చేస్తున్నారంటే లైవ్ గా కూడా వీళ్ళు కూడా పోయి చూస్తారు, దాని ప్రకారం చేస్తారు. మామూలు పెళ్లికి డెస్టినేషన్ మ్యారేజ్కి బడ్జెట్ ఎంత తేడా ఉంటుంది సార్? చాలా తేడా ఉంటుంది. అంటే చాలా తేడా అంటే మామూలు పెళ్లికి కొన్నిసార్లు ఎక్కువ మంది వేలల్లో పిలిచే వాళ్ళు ఉంటారు. అవును, రకరకాల ఎవరు వస్తున్నారు అనేది కూడా తెలియదు. అక్కడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అందరికి అంటే మెయిన్ వాళ్ళు పలకరించి అక్కడ ఏమన్నా స్పెషల్ ఎంట్రీ కార్డు, ఐడెంటిటీ అన్ని సెక్యూరిటీ అన్ని ఉంటుంది. కొంతమంది ఈవెన్ స్టాఫ్ కూడా ఎవరితోటి మాట్లాడకూడదు, ఫోటోలు తీసుకోకూడదు, రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయండి. అంటే అందరు విఐపీలు వస్తారు కదా. అవును, వాళ్ళ ప్రొఫెషన్ ప్రకారమే ఉంటారు, వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ లైన్ దాటరు. కాదు సార్, అంటే ఇప్పుడు మామూలుగా డెస్టినేషన్ మ్యారేజ్కి ఎంట్రీ కావాలంటే దానికి కూడా ఏదన్నా మెథడ్ ఉంటుంది, అందరూ పోయే కాదా? ఇప్పుడు సపోజ్ విజయ్ దేవరకొండ, రష్మిక ఫ్యాన్స్ ఉంటారు అనుకోండి, వాళ్ళకి తెలుసు ఉదయపూర్లో జరుగుతుందని. సపోజ్ ఎవరైనా అభిమానులు ఫ్లైట్ టికెట్లు వాళ్ళే పెట్టుకొని ఐటీసీ మెమెంటోస్ పోయి వాళ్ళ పెళ్లి చూడాలని వీళ్ళు ఎవరు వాళ్ళ అట్లా ఉండదండి. అట్లా ఉండదు. ఎంట్రీ తోటే ఏదన్నా ఎంట్రీ పాస్ కూడా ఇస్తారా వెడ్డింగ్ కార్డ్ తో పాటు? ఓహో, ఓకే. ఎవరినంటే వాళ్ళు రానియరు. ఓకే, దానికి ఆ మెథడ్ ఉంటుంది. ఎంట్రీ పాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ ప్రతి సీట్ మీద కూడా ఎవరు కూర్చుంటారు అనేది అంత ప్లానింగ్ ఉంటుంది. సీట్ల మీద పేర్లు కూడా రాసేస్తారు. అంటే వీళ్ళ చాట్ లో ఉంటాయి పేర్లు, లేకపోతే ఎవరెవరికి ఎక్కడ అరేంజ్ చేయాలి, ఎంతమందిని పిలిచాం, వచ్చిన వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కాకూడదు కదా. అందరినీ మంచిగా చూడాలి. సినిమాలో టికెట్ కొనుక్కుంటే సీట్ నెంబర్ ఉన్నట్లు అక్కడ ఆల్రెడీ ఎవరు ఫంక్షన్ లో సీట్ నెంబర్ కూడా ఉంటుంది, ఎక్కడ కూర్చోవాలనేది కూడా ఉంటుంది. ఎవరెవరికి, ఎందుకంటే ఎట్లా అంటే అటు పిలిచినాక వాళ్ళకి కూర్చోడానికి సీట్ లేకపోతే కరెక్ట్ ఓకే ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతారు, వీళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ డెకరేషన్ అంతా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఓకే సరే, అంటే దానికి రకరకాల బడ్జెట్ అంటే పెట్టే కొద్ది ఇప్పుడు అవన్నీ మినిమం డెస్టినేషన్ మ్యారేజ్ లో మినిమం బడ్జెట్ ఎంత ఉంటుంది, మాక్సిమం బడ్జెట్ ఎంత? మాక్సిమం అనే దానికి ఏం లేదు, అంటే మీకు తెలిసిన మినిమం అంటే 2 crores నుంచి మినిమం 2 crores, మాక్సిమం ఇంకా దానికి ఎండ్ లేదు. అంటే హైయెస్ట్ మీరు మీకు తెలిసిన ఏదైనా అన్ని చెప్పేదానికి నేను అనేది పేరు చెప్పకండి. అంటే చాలా ఖర్చు వాళ్ళు పెట్టుకునేదానికి మనకు చూస్తేనే అర్థం అయిపోద్ది ఎంతెంత దేనికి ఖర్చు అయింది, ప్లేట్ ఇంత అండి అని చెప్పి. అవన్నీ వాళ్ళ వెబ్సైట్స్ కూడా ఉంటాయండి. సార్ ఒక్కొక్క ప్లేట్ భోజనం 16,000, 20,000 కూడా ఉంటుందంట కదా సార్? అవునండి. నిజమేనా? అవును, ఉంటుంది. ఏముంటుంది సార్ 16,000 రూపాయలు, 20,000 రూపాయలు పే చేసి తినేది ఏముంటుంది ఒక ప్లేట్ లో? అంటే జనరల్ క్యూరియాసిటీతో అడుగుతున్నా. అంటే వాళ్ళ మెనూ అట్లా ఉంటుంది, అన్ని ఎక్కడెక్కడి నుంచో తెప్పించాం అనేది ఉంటుంది. వాళ్ళు స్పెషల్ చెఫ్లు ఉంటారు, ఆ ప్లేస్. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ గా వాళ్ళకి ఆడ రోజు ఈవెంట్ జరిగితే అంత ఉండదండి, దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా కావాలి కదా. ముహూర్తం రోజే ఉంటుంది, రోజు ఈవెంట్సే ఉండవు. ఇంకోటి 3 రోజులు ఉంటుంది. నాన్ ముహూర్తం రోజు ఇప్పుడు ఏ ఫంక్షన్ హాల్ అయినా హైదరాబాద్ లో కూడా ఆ రోజు ముహూర్తం లేదంటే సగం రేటుకే ఇస్తారు. ముహూర్తం ఆ రోజు డిమాండ్ ఉన్న రోజు మనకు వచ్చేదే ముహూర్తాలు తక్కువ ఉంటాయి. అవును, కంపేర్ టు వేరే స్టేట్లలో. అవును, ఆ రోజు అందరు అదే రోజు కావాలనుకుంటారు. వాళ్ళ మెయింటెనెన్స్ కూడా వెళ్ళాలి కదా. వెన్యూ బుకింగ్ కాస్ట్ ఎంత ఉండొచ్చు సార్? మినిమం ఎంత ఉండొచ్చు? ఇంకా అన్ని ప్యాకేజ్ తోటి ఉంటాయి. ఆ డెస్టినేషన్ అయితే ఇక్కడైతే అట్లాగా మనకి ఏమేం కావాలి మన వాళ్ళని ఓన్ గా పెట్టుకో, ఆడ ఇంకా మన ఓన్ ఏమి ఉండదు, కొన్నిటికి మాత్రమే ఉంటుంది. ఇవి ఎట్లా చెప్పాలంటే వాళ్ళ టేస్ట్లు అండి, ఇద్దరు పర్సనల్ టేస్ట్ల ప్రకారం చేసుకుంటారు. ఆడ ఉండి పర్సనల్ గా కొంతమంది వాళ్ళ బంధువులే ఉండి ఫ్రెండ్స్ ఉండి చేసుకుంటారు. సో ఈ డెస్టినేషన్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఈ మధ్య బాగా ఎక్కువ అవుతుందా, లేకపోతే గతంలో నుంచి ఉందండి మన తెలుగు రాష్ట్రాలు ఎస్పెషలీ? మనకు కూడా ఉందండి.
అంతకుముందు ఎట్లా ఉండేదంటే నేను ఇంతమంది వచ్చారు జనం అనేది చూపించుకునేది ఉండేది. అవును, పెద్ద పెద్ద నా వాళ్ళకి. పెళ్లికి ఇంతమంది ఆ, వచ్చారు, ఆ, ఇంతమంది ఆ, భోజనం చేశారు ఆ, అనేది ఆ, ఒక గర్వంగా గర్వంగా చెప్పుకోవడానికి ఉండేది. ఉండేది. ఇప్పుడు కూడా జరుగుతుంటాయి. అవును, అంటే పిలవకుండా కొంతమంది పిలవకపోతే ఫీల్ అవుతారు కదా. అవును. అంతకుముందు వీళ్ళు రెగ్యులర్ గా వెళ్ళి వచ్చి ముందు ఉంటారు. పేపర్లో ప్రకటన ఇచ్చి రండి, ఆహ్వానం అందినా అందకపోయినా ఇదే ఆహ్వానంగా భావించండి అనే రోజులు కూడా చూసాం ఆ, మనం. ఇప్పుడు కూడా ఉంటుందండి. అవును. ఒక ఊర్లో ఒకళ్ళు కార్డు ఇచ్చి మిగతా వాళ్ళందరినీ పిలుస్తుంటారు. ఉమ్, పిలవకుండా కనీసం పెళ్లికి భోజనం కూడా పెట్టలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఉమ్, కొంతమంది ఏంటంటే దగ్గరుండి లిమిటెడ్ గెస్ట్లకు చేద్దాం అనేది ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఆ ఈవెంట్ దగ్గరుండి చూసుకోవాలి లిమిటెడ్ గెస్ట్లకు అనేది. ఉమ్. దాంట్లో ఇన్విటేషన్ రాలేదని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అవును. మనం ఎంత క్లోజ్ ఆ అయ్యి ఇన్విటేషన్ కార్డులు కూడా చాలా కాస్ట్లీ ఉంటాయంట Costly కదా సార్? ఉంటాయి. ఎంత ఉంటుంది సార్ ఇప్పుడు ఇట్లాంటి దానికి సెలబ్రిటీస్ endless అండి. మ్యారేజ్? ఏదైనా మనం మినిమం అదే. నేను అనేది. ఇప్పుడు మామూలుగా మనకి వెడ్డింగ్ కార్డ్స్ లోనే 50 రూపీస్ నుంచి 10,000 వరకు ఉన్నట్టు దాంతో ఏమేమి పెట్టిస్తారు అనే దాన్ని బట్టి జనరల్ గా ఏమేమి పెట్టిస్తుంటారు సార్ సెలబ్రిటీస్ వాళ్ళ వెడ్డింగ్ కార్డులో? అందరికి సేమ్ ఉండకపోవచ్చు. ఉండదు అంటే రకరకాల కొంతమంది గోల్డ్ కూడా పెట్టించే వాళ్ళు కూడా ఉంటారు. ఆ కార్డే యూనిక్ గా తయారు చేస్తారు. మామూలుగా రెగ్యులర్ గా ఇదైతే మనకి నార్మల్ పీపుల్ అయితే శారీస్ పెట్టినట్టు బట్టలు పెడుతుంటారు కొంతమంది. అంటే దానికి ఎండ్లెస్ ఖర్చు అనే దానికి మనం చూస్తే టీవీలో చూస్తే అర్థమైపోతుంది దేనికి ఇంత ఖర్చు అనేది. సో వెడ్డింగ్ కార్డుతో పాటు లిక్కర్ బాటిల్స్, స్కాచ్ బాటిల్స్, గోల్డ్, సిల్వర్, కవర్ లో ఏముంటది అనేది బయటికి చెప్పేది కాదు. అవును, వాళ్ళు డ్రై ఫ్రూట్స్, అది డ్రై ఫ్రూట్స్ అనేది కామన్ గా పెడతారు. మనం ఫ్రూట్స్ కుంకుమ ఇది పెట్టి పసుపు కుంకుమ లాగా ఇంకా దానికి ఎండ్లెస్ గా ఉంటుంది. అది యుఎస్ లో కూడా ఇప్పుడు చాలా ఏరియాస్ లో ఫ్లోరిడాకి వెళ్ళి లేకపోతే ఒరిజినల్కి వెళ్ళి దానికి ఇంకా ప్లేస్లు ఉంటాయండి. సార్ మీరు మాక్సిమం విజిట్స్ అమెరికాకి, యుఎస్కి వెళ్తుంటారని విన్నా. సో ఏంటి అక్కడ అంటే మీరు వెళ్ళి అక్కడ ఎన్ఆర్ఐ మ్యాచెస్ గురించి వెళ్తారా మీరు? ఇప్పుడు ఎట్లా అంటే ఇక్కడి నుంచి సంబంధాలు చూస్తుంటారు, లేకపోతే ఇద్దరు ఆడే ఉంటారు, పేరెంట్స్ ఏడు ఉంటారు, వాళ్ళు అసలు ఎట్లా ఉన్నారు, లేకపోతే మా అబ్బాయి ఎవరిన ఇష్టపడ్డా అసలు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే అటు పోయి చెకింగ్ అంతా మీరే చేస్తారా? వెళ్ళి చూసి వచ్చి ఎంతవరకు రియల్లీ ఇంట్రెస్టెడ్ ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఉన్నది కరెక్టా కాదా. ఫ్రీక్వెంట్ గా అక్కడికి వెళ్ళి వీళ్ళని అక్కడే కలుపుతామండి. ఇంకోటి ఫోటోలో ఉన్నట్టు ఉండరు. కరెక్ట్, ఫోటోలో ఇప్పుడు మా ఫోటోస్ ఏంటంటే ఆధార్ కార్డులో ఓ రకంగా ఉంటారు, జనరల్ ఫోటోలో ఓ రకంగా ఉంటారు, అట్లా ఉంటారు. అట్లా ఉంటారు. ప్లస్ ఇంకోటి ఇయరే చేసుకుంటారా లేదా, ఒకళ్ళేమో సీరియస్ ఉంటారు, ఒకళ్ళేమో సీరియస్ అంటే తొందరగా చేసుకుందామని, కొంతమంది డిలే చేద్దామని ఉంటారు, కొంతమంది ఏముందిలే అన్నట్టు ఉంటుంది. వాళ్ళని మోటివేట్ చేసి అంటే కొంచెం కౌన్సిలింగ్ చేసి చేస్తుంటాం. ఆడ పర్సనల్గా చూసి అసలు వాళ్ళకి పేరెంట్స్ ఒపీనియన్స్ వేరే ఉంటుంది, పిల్లలు వేరే ఉంటుంది. అంటే దాని ఇంపార్టెన్స్ కూడా. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏంటంటే పేరెంట్స్ అందరికి ఎర్లీ మ్యారేజ్ తొందరగా చేసేయాలన్నది. అవును సార్, ఒకప్పుడు ముందు ఎర్లీ మ్యారేజ్ అనేవాళ్ళు. సో అమ్మాయిలు ఇంటర్ డిగ్రీ అయిపోతానే ఇప్పుడు చేసేయాలనే కాన్సెప్ట్ బాగా పెరిగింది. ఎందుకు ఈ మధ్య ఆ ట్రెండ్ బాగా పెరుగుతుంది? అంటే డిలే కొద్దీ మంచి మ్యాచెస్ వస్తాయి అని అనుకుంటారండి అందరూ. నాకున్న అనుభవం అయితే మీకు 20 ఏళ్ళ అనుభవం సామాన్యమైన అనుభవం కాదు, సిల్వర్ జూబ్లీ మీది. అదేంటంటే లేట్ అయిపోతే మంచి మ్యాచెస్ అనుకుంటారు వీళ్ళు, అవతల వాళ్ళు కూడా అనుకోవాలి కదా మంచి మ్యాచ్ దొరికింది. వాళ్ళు చూసి చూసి విసుకుపోయి ఉన్నోళ్ళు సరేలే అనుకోని ఉండొచ్చు, అది వీళ్ళకి తెలియదు కదా. అవును, ఇది కూడా ఎర్లీగా ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది అనేది మా ప్రతి వాళ్ళకి ఒక పర్సనల్ ఒపీనియన్. నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ప్రకారం పేరెంట్స్ కూడా ఇప్పుడు ఎక్కువ 24-25 సార్ మాక్సిమం 20-25 మధ్య డిలే కొద్దీ ఆప్షన్స్ చాలా తగ్గిపోతున్నాయండి, అటనే ఉండిపోతున్నారు. చాలా మంది ఉండిపోతున్నారు పెళ్లి కాకుండా. దానికంటే ఇది బెటర్, ఉద్యోగం ఉంటది, సంపాదన ఉంటది, అన్ని ఉంటాయి, కానీ తగిన మ్యాచ్ లేక చాలా ఏజ్ తర్వాత వాళ్ళు మళ్ళీ రియలైజ్ అయ్యి వస్తుంటారు సార్. అప్పటికి ఏముండదు, ఇప్పుడు చెప్పండి చూస్తా అంటే ఫస్ట్ ఒక స్టేజ్ లో పేరెంట్స్ అడుగుతుంటారు చేసుకో అని, లేదా పేరెంట్స్ మమ్మల్ని అడుగుతుంటారు. అవును, ఒక స్టేజ్ తర్వాత ఇప్పుడు మాకు వచ్చే కాల్స్ మ్యాక్సిమం అమ్మాయి అబ్బాయి ఇంకా రాలేదు సార్, ఇంకెన్ని రోజులు పట్టిద్దని. ఆ స్టేజ్కి రావాల్సిన అవసరం ఉందా అనే దాంట్లో నేను చెప్పేది ఎర్లీగానే చేసుకుంటే అసలు ఆ స్టేజ్. ఇప్పుడు ప్రతి వాళ్ళని 5 to 10 years పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయమంటాం సేమ్. అవును, వాళ్ళకి వచ్చిన ఎక్స్పీరియన్స్ వీళ్ళకి చెప్తే చాలండి. అవును, డిలే అయినందువల్ల ఏమవుతుంది అనేది. అవును సార్, ఇప్పుడు మ్యారేజెస్ ఇప్పుడు అమెరికాలో అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకోండి,
ఒకప్పుడు ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళు, ఈ మధ్య ఇక్కడ పేరెంట్స్ అమెరికాకి వెళ్ళి అక్కడే పెళ్లి చేసేసుకుంటున్నారు. దాంట్లో చాలా రీజన్స్ ఉన్నాయండి. ఎందుకు? ఫస్ట్ రీజన్ వీసా ఒకటి, ఉమ్, రెండోది జాబు, లీవ్లు, ఉమ్, ఇంకోటి ఒకప్పుడు బంధువులు, ఫ్రెండ్స్ అంతా, కజిన్స్ అంతా ఇక్కడ ఉండేవాళ్ళు. ఉమ్. ఇప్పుడు ఉండే మెయిన్ కజిన్స్ అంతా అక్కడే ఉంటున్నారు. US లోనో ఏ ఊర్లో చూసినా వాళ్ళకి ఒక సర్కిల్ ఉంటుంది. వాళ్ళందరూ ఇక్కడికి రావడానికి ఇబ్బంది అవుతుంది. ఉమ్, ఇక్కడికి వచ్చినా వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడు రిసెప్షన్ లాగా ఒకటి చేయడం, ఒక పార్టీ చేస్తున్నారు. ఉమ్, లేకపోతే అప్పుడు కాకుండా వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడైనా ఒకటి. ఉమ్, అందుకని ఎక్కువ పేరెంట్సే వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసి వస్తున్నారు. ఉమ్. అక్కడ కామన్, ఆడ కూడా ప్యాకేజీలు అండి. దానికి అమెరికా చేసుకోవడం కూడా పెద్ద కష్టం కాదండి. ఎంత ఉంటుంది సార్ అక్కడ మినిమం ప్యాకేజ్ అమెరికాలో? అంటే రకరకాలు, ఏం చూస్ చేసుకున్నాము, ఏ హోటల్లో ఉన్నాము, ఎన్ని సార్లు. అంటే ఒక నార్మల్ గా చేసుకోవాలనుకునే వ్యక్తులకు మాట్లాడదాం, స్పెషల్ కాకుండా ఒక నార్మల్ గా. అంటే బడ్జెట్ అనేది హోటల్, డేట్లు, ఉమ్, ఏ రోజు వస్తుంది, ఉమ్, ఎంత, ఏమేమి. ఆడ కూడా అన్ని ఈవెంట్ ప్లానర్స్ అంతా మన వాళ్ళే, ఉమ్, అక్కడ వాళ్ళు కూడా కాదండి, మన వాళ్ళు కూడా ఉహు, ఏమేమి ఫంక్షన్స్ చేయాలి అనేది ఉంది. ఉహు. దాన్ని బట్టి బడ్జెట్ అనే దాంట్లో తనకి లిమిట్ లేదు. ఆకాశమే హద్దు ఇంకా. ఇంకా ఎవరు అవును. రిటర్న్ గిఫ్ట్ లో ఏం పెడతారు అనేది ఎవరికైనా ఉంటుంది. ఉమ్. ఎక్కువ మంది చూపించుకోవాలని కూడా ఉంటుంది వాళ్ళకున్న అది. ఇది richness. అది ఇంకోటి, వాళ్ళు అప్పుడు పెట్టారు కాబట్టి మళ్ళీ వీళ్ళు రిటర్న్ పెడదామని కూడా ఉంటుంది. ఉమ్, మనం అటెండ్ అయినప్పుడు వాళ్ళు మనకి చూసారు, మనం కూడా అది అనేది, ఉమ్. అది కామన్ థింగ్. ఓకే, ఈ గిఫ్ట్లు ఇచ్చే నేచర్ పెరిగిందా తగ్గిందా సార్ పెళ్లిళ్ళలో? గిఫ్ట్లు ఇచ్చేది తగ్గిందండి. ఎందుకు? అంటే ఒకప్పుడు అంతా బుక్ పెట్టి రాసుకుంటుండేవాళ్ళు. అవును. ఇప్పుడు అవి ఉండవు. అవి లేవు. ఇప్పుడు చాలా అయితే తక్కువ చాలా ఊర్లలో జరిగే పెళ్లిళ్ళలో తప్ప. ఎక్కువ కొంచెం యుఎస్ కల్చర్ లో అయితే ఫ్లవర్ బొకేస్ ఇస్తారు ఎక్కువ. ఉహు, అంతే. లేకపోతే ఇన్విటేషన్ లో ఉంటుందండి. ఉమ్, వీళ్ళకి ఇన్విటేషన్ అంటే వెబ్సైట్ లోనే ఉమ్, యూ కెన్ గిఫ్ట్ ఇట్ అని కూడా ఆడ ఉంటుంది. ఉహు, ఆ గిఫ్ట్ అంతా వాళ్ళు ఏదన్నా వాళ్ళు కొత్త కాపురం పెట్టినప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు. ఉహు, మనకు వచ్చే ఈ ఇన్విటేషన్ లో అది ఉంటుంది ఉహు, కొంత. ఇది అక్కడ మళ్ళీ అది ఉందండి. లేదా అమెజాన్ కార్డు లాగా ఇవ్వడము. ఉమ్. అంటే వాళ్ళు వాళ్ళు మళ్ళీ వీళ్ళు చెప్తారు, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నేను ఇది కొనుక్కున్నాను. ఓ, ఓకే ఓకే. అది ఉంది. మన దగ్గర తగ్గిపోయిందండి. కాదు సార్, ఎవరు దగ్గర బంధువులు. ఇప్పుడు ఒకప్పుడు అమ్మాయిలకు విపరీతమైన డిమాండ్ ఉండేది, అబ్బాయిలు ఉండేవాళ్ళు కానీ అమ్మాయిలు దొరికేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిలు తక్కువైనారనేది ఒకటి వినిపిస్తుంది. నిజమేనా ఇది? కరెక్ట్. ఇది ఎక్కువ పర్సంటేజ్ ఫస్ట్ డాక్టర్స్ లో అండి. డాక్టర్స్ లో డాక్టర్ అమ్మాయిలందరికీ పీజీ డాక్టర్ అబ్బాయి కావాలంటారు. ఆ, ఇప్పుడు మీరు ఏ మెడికల్ కాలేజ్ పోయి చూసినా 20% కంటే బాయ్స్ లేరు. అవును. వాళ్ళు మళ్ళీ పీజీలో ఎంతమంది వస్తారు? ఉమ్, జస్ట్ కామన్ గా అవును. సేమ్ కమ్యూనిటీలో కావాలనే కాన్సెప్ట్ లో చూస్తే చాలా తక్కువ ఉంటాయి. ఉమ్, వాళ్ళు ఇయర్స్ ఉంటారు, లేకపోతే వీళ్ళు బాగా మెరిట్ లో ఉంటారు. ఉమ్, గర్ల్స్ బాగా చదువుతున్నారు, ఉమ్, వాళ్ళకంటే ఎక్కువ లెవెల్ చూసేవాళ్ళు ఉమ్, ఇప్పుడు అవైలబుల్ లేరు అంతమంది. ఉమ్, ఇప్పుడు వీళ్ళకి ఎంత శాలరీ వస్తుంది? ఒక క్లాస్మేట్స్, ఇద్దరు క్లాస్మేట్స్ ఉంటే అవును. ఇద్దరు ఒకే ఇంటర్వ్యూ, క్యాంపస్ ఇంటర్వ్యూ అనుకోండి. ఉమ్, బట్ గర్ల్స్ పేరెంట్స్ సైడ్ వచ్చేటప్పటికి 5 years ఎక్స్పీరియన్స్ అంత శాలరీ కావాలంటే ఎట్లా వస్తుంది? అంటే మళ్ళీ ఏజ్ గ్యాప్ వద్దు. సో గర్ల్స్ పేరెంట్ నుంచి ఎక్కువ డిమాండ్లు ఉంటున్నాయా? అది ఉహు. ఫీజిబిలిటీ కాదు, ఎవరికో ఒకరికి దొరుకుతుంది. మరి ఈ కేసులన్నీ మళ్ళీ ఏజ్ గ్యాప్ వద్దు అంటారు. ఉమ్, ఆ ఏజ్ గ్యాప్ లో మ్యాచ్ కాదు. ఉమ్, అది లేట్ చేసి చూసి మళ్ళీ ఆ ఏజ్ వాళ్ళని అట్లనే చేసుకుంటారు. ఉమ్, దానికంటే ముందుగానే రియాలిటీ ప్రాక్టికల్లో ఉండి చేసుకుంటే ఏమి ఇబ్బందులు ఉండదు. జనరల్ గా సార్ అట్లానే బాయ్స్ కూడా తక్కువ ఏజ్ లో ఉన్నప్పుడు సిన్సియర్ గా ఉండి ఎక్కువ డే టు డే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఉన్న టైం అంతా వేస్ట్ చేసుకొని ఏజ్ వచ్చేసిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. జనరల్ గా మీరు యాజ్ ఏ మ్యారేజ్ బ్యూరోగా ఏది కరెక్ట్ ఏజ్ ఎప్పటి లోపల అయిపోతే బెటర్ అంటారు మ్యారేజెస్ ఇప్పుడున్న దీంట్లో జనరేషన్ లో? మాకున్న ఎక్స్పీరియన్స్ అయితే 25కి +or-1 or 2 క్లోజ్ అయిపోవాలి. ఓకే, బాయ్స్ కి గర్ల్స్ అనుకోండి. ఆ తర్వాత కష్టం, చాలా కష్టం అవుతుంది. ఇంకోటి మనకి తర్వాత వచ్చేవాళ్ళు వాళ్ళేమి నిన్న మొదలుపెట్టి ఈ రోజు ఏం చూడరండి. మన లాంటి వాళ్ళు 10 మందిని చూసి వచ్చి ఉంటారు. అది వీళ్ళకి తెలియదు. ఎవరికి వాళ్ళే నిన్నే ఈ రోజే స్టార్ట్ చేసాం అన్నట్టు ఉంటారు. జనరల్ గా ఏం చూస్తారు సార్ మ్యారేజ్ లో? అబ్బాయి తరఫు వాళ్ళు ఎక్కువ ఏం ప్రిఫర్ చేస్తుంటారు, అమ్మాయి తరఫు వాళ్ళు ఏమి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు? అందరికి గుడ్ లుకింగ్ కావాలని,
వీటన్నిటికంటే వాళ్ళు చెప్తే వినేవాళ్ళు కావాలనే వాళ్ళు అడుగుతుంటారు. అది సాధ్యమేనా? ఇద్దరు మేము చెప్తే వినేవాళ్ళు కావాలండి, మాకు అనుకూలం కావాలండి, మంచి ఫ్యామిలీ కావాలంటారు. మంచి ఫ్యామిలీ ఏదనేది అందరికి అది మంచి ఫ్యామిలీ లేకపోతే బాగా మంచి సంబంధం చూపించాం, మంచిది కాంతి ఏంటి మంచిది అనేది చెప్పలేము. అందుకోసం ఎంత తక్కువలో స్టార్ట్ చేస్తే అంత మంచిది. సో 23 కలిసి తర్వాత కూడా చదువుకోవచ్చు. 23 ఇయర్స్ స్టార్ట్ చేసి 25 లోపల ఫినిష్ చేయాలంటారు. బెస్ట్ పీరియడ్ అది పెళ్లి చేయడానికి. చదువుకుంటున్నారా చదువుకోలేదా ఆ ఏజ్ కి అంతే. యాక్చువల్ హెల్త్ పరంగా కూడా డాక్టర్లు అదే చెప్తారు, అంతే. లేట్ మ్యారేజెస్ లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ, పిల్లలు పుట్టకపోయే అవకాశాలు ఎక్కువ అని చెప్తుంటారు అవునండి డాక్టర్లు కూడా. సో మీరు అన్నట్లు 23-25 ఇస్ ద రైట్ ఏజ్. కొంచెం అప్పట్లో కొద్దిగా మ్యాచెస్ కూడా బాగా దొరుకుతాయి, మంచి మ్యాచ్ వస్తే ఇంకొంచెం ఎర్లీగా చేసుకున్నా కూడా మంచిదే అండి. అవును ఎవరేం ఖాళీగా ఏం లేరు కదా. అవునవును. సో ఈ కట్నాలు కానుకల విషయంలో ఎట్లుంటారు సార్? ఈ మీ ఎలైట్ ఫ్యామిలీస్ నుంచి మీరు చాలా పెళ్లిళ్ళు చేసి ఉంటారు, ఈ కట్నాలు కానుకల విషయంలో ఎలాంటి జరుగుతుంటాయి జనరల్ గా? అంటే ప్రతి వాళ్ళు అక్కడ కూడా మళ్ళీ ఇండిపెండెంట్ గానే ఉంటుందండి వాళ్ళ ఇది. ఇప్పట్లో లాగా ఇంతకు ముందు లాగా ఇంత ఇస్తేనే కాదు అనేది అట్లేదండి. వాళ్ళు ముందే తెలుసుకుంటారు. ఇప్పుడు మా దగ్గర చూసినా బయటకు పోయి వీళ్ళు ఏంటి అనేది విచారించుకొని వస్తుంటారు. కొంత విషయాలు మమ్మల్ని అడుగుతుంటారు, వాళ్ళు ఏంటి ఇంతకు ముందు ఉన్నోళ్ళు ఎందుకు వద్దన్నారు, ఎందుకు వేస్తున్నారు, వీళ్ళ కోరికలు ఏంటి. ముఖ్యంగా ఏంటంటే మనకు నచ్చిన వాళ్ళకంటే అవతల వాళ్ళకి మనం నచ్చితే అది చాలా బెస్ట్ మ్యాచ్ అండి. కరెక్ట్. మనకు నచ్చడం కంటే కూడా అవతల వాళ్ళకి మనం నచ్చితే బెస్ట్ మ్యాచ్. అది ఎవరు చూడరు, నాకు నచ్చిందా లేదా, ఓకే నాకు ఇట్టానే కావాలి, అయినా పర్వాలేదు ఇంకో 2 years 3 years వెయిట్ చేస్తాను అనే కాన్సెప్ట్. మీకు తెలిసి ఇట్లా మ్యారేజ్ కాకుండా అట్లా ఉండిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ ఈ మీ ఎక్స్పీరియన్స్? ఉంటారండి, వాళ్ళకి కూడా మేము మళ్ళీ చెప్పి లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా రియలైజేషన్ అవుతారు. కానీ అప్పుడు దొరకరు కదా మంచి మ్యాచ్. ఇంకా ఉన్న వాళ్ళలో చూస్ చేసుకోవాలి. ఏం తయారు చేసినట్టు ఉంటారు మ్యాచెస్ అనేది, ఉన్న వాటిలోనే చూసుకోవాలి. వాటిలో ఏది బెస్ట్ అది. ఇప్పుడు ఎట్లా అంటే 2-3 సమస్యలు ఉంటాయి ఎక్కువ. మగవాళ్ళకైతే జుట్టు ఊడిపోవడము, లావ్ అవ్వడము, లేకపోతే గర్ల్స్ లావ్ అవ్వడము, ఫీచర్స్ మారిపోవడము. అవి దానికంటే బెటర్ ఏంటంటే బాగా గుడ్ లుకింగ్ ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటే ఇంకొంచెం మంచిగా దాని మీద ఉన్న వాళ్ళు దొరుకుతారు. అవునవును కరెక్ట్. సో తర్వాత బాడీ షేప్ మెయింటైన్ చేయడం కూడా చాలా నేచర్ ఇది. అవును కష్టమే. కాబట్టి ఎర్లీగా చేసుకుంటే ఈ ప్రాబ్లంలన్నీ దానికోసంగా రిజెక్ట్ కాదు. అవును. కొంతమంది ఇచ్చినారు, నేను చాలా చిన్నగా కనపడుతున్నా, నాకు చిన్నగా కనపడే వాళ్ళు కావాలి, నాకు ఏది కనపడటం లేదని అడుగుతారు. ఆ చిన్నగా కనపడే అమ్మాయి అబ్బాయి ఉండాలి కదా. అవును, వాళ్ళ ఏజ్కి ఉండరు, అది కూడా ప్రాబ్లం. అంటే బాగా గుడ్ లుకింగ్ ఉండడం కూడా ఒక ప్రాబ్లం. నా అంతలా గుడ్ లుకింగ్ ఉండాలంటే అవతల ఉండడం కూడా ఉండరు కదా. కరెక్ట్. ప్లస్ ఇంకోటి రియాలిటీగా ఆలోచిస్తే, అంటే ఇంతకు ముందు రోజుల్లో గ్రాండ్ పేరెంట్స్ అట్లా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, అవును, కౌన్సిలింగ్ చేసి ఇట్లా అని. వీళ్ళు కూడా ఎక్కువ టైం పిల్లలతో కేటాయించుకొని చిన్నప్పటి నుంచి మోటివేట్ చేస్తే ఆ రైట్ ఏజ్లో ఇప్పుడు కొంతమందికి చేసుకుంటున్నారండి. కొంతమంది అంటారు ఏం సార్ ఎప్పుడు వీళ్ళే ఉన్నారంటే వాళ్ళు ఒకప్పుడు ఎన్ఆర్ఐ సంబంధాల పట్ల బాగా ఆసక్తి చూపించేవాళ్ళు, ఈ మధ్య తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. నిజమేనా? కరెక్టేనా? అట్లేం లేదండి. వీసా ప్రాబ్లం ఒకటి వస్తుంది, ఓకే, జాబ్ ప్రాబ్లం ఒకటి వస్తుంది. అక్కడ మన వాళ్ళకి ఆప్షన్స్ ఇంతకుముందు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చేసుకునేలాగా మన తెలుగు వాళ్ళే కావాలంటే అక్కడ ఉండేవాళ్ళు కాదు. అవును, ఇప్పుడు అక్కడే కావాల్సినంత మంది ఆప్షన్స్ వచ్చేసాయి. అదే మేము ఎక్కువ చేసేది. ఓకే, అక్కడికక్కడ చేసేస్తుంటాం. ఎవరన్నా ఇక్కడికి వచ్చి చేసుకోవాలంటే ఇది ఉంటుంది. అట్లా ఎవరెవరు ఎక్కడ ఉండే అనేది అందరికంటే ఫస్ట్ నేను పోయి చూస్తుండే. నేను మనిషిని చూడకుండా పెళ్లి చేయను అనేది ఒక కాన్సెప్ట్. అసలు ఎవరనేది తెలియకుండా ఊరికే డేటాకి ఏదో ఆన్లైన్లోనో ఏదో అది ఎవరైనా ఫీడ్ చేసి ఉండొచ్చు. అవునవునవును, ఎవరైనా చాట్ చేయొచ్చు. అవును, మేము చెప్పేది ఏంటంటే మనిషిని చూసినాకే ఎక్కువ మాట్లాడండి. ఈ మధ్య చూస్తున్నాం కదా టీవీలో కూడా. అవును, మనిషిని చూడకుండా అసలు ఏ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అటు ఇటు చెప్పుకోవద్దు అని చెప్తాం. సార్ మీరు స్టార్ట్ చేసి మ్యారేజ్ బ్యూరో 25 years అవుతుంది కదా. సో మీ స్టార్టింగ్కు ఇప్పటికీ ఈ పెళ్ళిళ్ళలో వచ్చిన మేజర్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయా, మార్పులు? ఎట్లా అంటే కొన్ని ఏరియాలో ఒకప్పుడు తొందరగా పెళ్లి చేసేవాళ్ళు,
మదర్లే మాకు అప్పుడు తొందరగా పెళ్లి చేశారు, వద్దు మీరు బాగా చదువుకోండి అని వాళ్ళే చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వద్దు వద్దు తొందరగా చేసుకోండి, అసలు కాకుండా పోయేదానికంటే ఇది బెటర్, అది ఒకటి. అట్లానే ఎక్కువ నాలెడ్జ్ ఉంటే కూడా ఎక్కువ ఆప్షన్స్ చూడాలంటే అన్ని ఆప్షన్స్ ఉండవు. ఎవరికో ఒకటి మంచి జరిగిందని అందరికీ అది మంచి అంటే అంత బెస్ట్ అనేది, బెస్ట్ అనేది ఏం లేదండి. ఇద్దరు కలిసి ఉంటే అది చాలా బెస్ట్. అవునవును, కరెక్ట్. బెస్ట్ మ్యాచ్ ఏంటంటే ఇద్దరు సేమ్ ఒపీనియన్ ఉంటే చాలా బెస్ట్. ఒకళ్ళ ఐడియా డిఫర్ అయితే మంచిది కాదు. ఆ ఇంట్లో కూడా తలా ఒక ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లోనే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ అవతల వాళ్ళు కూడా అట్ట ఉండకూడదు, నేను అనుకున్నట్టే వాళ్ళు ఆలోచించాలంటే అట్ట ఆలోచిస్తారు. అది టైం కేటాయిస్తే ఏ ప్రాబ్లం ఉండదండి. సార్, మీ ఒక మ్యారేజ్ బ్యూరో పాత్ర ఎంత ఉంటుంది సార్? అంటే ఒక పెళ్ళిలో ఒక మ్యారేజ్ బ్యూరో పాత్ర ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? మా బ్యూరోస్లో అంటే ఎనీ బ్యూరో అనే కాన్సెప్ట్లో ఈవెన్ ఆన్లైన్ వాళ్ళు కూడా అదేదో తప్పు జరగాలని అనుకోరు, బట్ వాళ్ళు మానిటర్ చేయలేరు. అవును. ఇప్పుడు పర్సనల్గా చూసేవాళ్ళు ఏంటంటే ప్రతి పర్సన్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. పర్సన్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు, ఏదో జస్ట్ కొరియర్లో వస్తే లేకపోతే అది కాదు కదా, లేకపోతే ఒకటి రెండు అన్నా చూపించుంటారు వీళ్ళు పర్సనల్గా కూర్చొని. అప్పుడు ఏమవుతుందంటే 1-2 సార్లు ఫస్ట్ అందరూ బాగానే అనిపిస్తారు, డేటా అందరిది కరెక్ట్ అని. రాను ఆ డేటా మీద వీళ్ళకి ఒక గ్రిప్ వస్తుంది, అంటే అది ఎంతవరకు వ్యాలిడిటీ కరెక్ట్ అంటే నలుగురు చెప్పినప్పుడు ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని వాళ్ళు చెప్పింది నిజమేనా అనేది కూడా మేము చూస్తుంటాం. ఎన్ని బ్యూరో వాళ్ళు పర్సనల్గా తిరిగి చేసేవాళ్ళు కూడా మా దగ్గర జరిగితే బాగుంది. ఫస్ట్ ఇట్లా వాళ్ళ డేటా తీసుకుంటారా మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే? ఇప్పుడు మా దగ్గర ఫస్ట్ వాళ్ళు రాగానే మా అప్లికేషన్ 250 కాలమ్స్ ఉంటుంది. 250 కాలమ్స్ అప్లికేషన్ ఏమేమి ఉంటాయి సార్ దాంట్లో మేజర్గా? మొత్తం A to Z ఉంటుంది. అంటే వాళ్ళ సర్టిఫికేట్ కూడా తీసుకుంటాం మేము. సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్టా కాదని, అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది, వాళ్ళు ఫ్యామిలీ ఫోటో, బ్లడ్ టెస్ట్లు కూడా చేయిస్తారా? అంటే అది వాళ్ళు తెచ్చిస్తే తీసుకుంటాం, బట్ కాలం అయితే ఉంటుంది, బ్లడ్ గ్రూప్ కాలం ఉంటుంది. అంటే ఇంకేమేమి ఉంటాయి సార్? వాళ్ళకి ఏం కావాలనేది అవన్నీ ఓకే. వాళ్ళు ఎక్కడుంటారు, పెళ్ళైనాక ఎక్కడుంటారు, ఏం అలవాట్లు ఉన్నాయి, రెగ్యులర్ గా ఉంటారు, కూడా దాంట్లో అన్ని ఉంటాయి. ఇంతకుముందు ఏమైనా డేటింగ్ అలా స్టైల్ కావాలా, ఏమైనా లవ్ చేశారా, అంటే వాళ్ళు రాస్తారనేది ఏం లేదు, బట్ కాలమ్స్ అయితే ఉంటాయి. దాన్ని బట్టి యువతల వాళ్ళు కూడా పెళ్లి చూపులు అప్పుడు మా ఆఫీస్లోనే పెళ్లి చూపులు చేస్తుంటాం, ఇక్కడ బంజారాహిల్స్ లోనే. ఓకే, మాకు దానికి సపరేట్ రూమ్ అంతా సెటప్ అట్టా చేసి ఉంటుంది, కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది. వాళ్ళు వచ్చి అక్కడే చూస్తారు, అంటే వాళ్ళు వచ్చి పేరెంట్స్ వచ్చి కలిసి వాళ్ళని పర్సనల్గా మేమేం చెప్తాం అంటే కంటితో చూసిందే నమ్మండి అంటాం. అదే కరెక్ట్. ఎవరో ఏదో చెప్పారు అనేది కూడా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు మాకైనా హాఫ్ ఇన్ఫర్మేషన్ 24 గంటలు వాళ్ళతో ఏమి ఉండం కదా, పోయి పర్సనల్ గా వాళ్ళ ఇంటికి పోయి లేకపోతే కావాలంటే మేము వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాం, వాళ్ళ బంధువుల్ని వీళ్ళ బంధువుల్ని. వాళ్ళు చెప్పేదాన్ని కరెక్టేనా సార్? ఈ ఎలైట్ సర్కిల్లో కొంతమంది డిటెక్టివ్లను పెట్టి కూడా ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటారు అనేది నిజమేనా? తెప్పించామని చెప్తుంటారు, అది మేమైతే అట్లా డిటెక్టివ్ లా స్టైల్ ఏముండదు మనకి. జనరల్గా మీ మ్యారేజ్ బ్యూరో నుంచి ఎక్కువ వివాహాలు ఎవరు చేస్తుంటారు సార్? పెద్ద పెద్ద మ్యాచెస్ ఎక్కువ అవుతుంటాయి. ఓకే, ఎలైట్ పీపుల్, ఇండస్ట్రియలిస్టులు, లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళు, అది చూసే చెప్తుంటాం చిన్నోళ్ళకి. ఇప్పుడు యుఎస్ వెళ్తే కూడా ఆడ వెళ్తే కన్వెన్షన్స్ లో చాలా మంది స్టూడెంట్స్ తిరుగుతుంటారు, వీళ్ళతో ఎందుకు తిరుగుతారో వాళ్ళతో తిరుగు, నీకు జాబ్ అన్న ఇప్పిస్తారు, ఇక్కడ వచ్చి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు, లేకపోతే ఎక్కడో ఏదో అసలు వదిలేసి ఎక్కడో పని చేస్తుంటారు, అప్పుడు వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి చదవలేరు కదా, అది చదువుకోండి ఫస్ట్ అని చెప్తుంటాం. ఓకే సార్, జనరల్గా అట్లా అంటే మీరు మ్యారేజ్ చేసేంత వరకు మీ సర్వీసెస్ ప్రొఫైల్ దగ్గర నుంచి, సో దీనికి ఏదైనా అంటే మీరు ఈ రెండు వైపుల నుంచి మీకు సమ్ ఫీజు అనేది మీరు కలెక్ట్ చేసుకుంటారు? అది రకరకాల వాళ్ళ దీన్ని బట్టి. అంటే ఎట్లుంటుంది సార్ దీంట్లో కూడా రకరకాలుగా ఉంటుంది. అంటే ఎట్లుంటుంది ఎగ్జాంపుల్? అంటే వాళ్ళకి ఏం కావాలి, కొంతమంది నన్ను పోయి ఫస్ట్ యుఎస్ లో పోయి చూసిరామంటారు, దానికి ఛార్జ్ ఉంటుంది అట్లా. అంటే దాంట్లో ఒకే ఇది అనేది ఏం లేదు. ఇంకోటి 25 years లో చాలా మంది ఫ్రెండ్సే ఉంటారు, వాళ్ళు పర్సనల్ గా ఫస్ట్ నా కొంతమంది మీకెందుకు చూపించాలో వాళ్ళకి చూపిస్తా అంటారు, వాళ్ళ అవతల వాళ్ళు ఫస్ట్ నన్ను అడుగుతుంటారు మీకేమనిపించింది అని. నాకేం తెలియదు, నేనేం చెప్పగలను.
అందుకోసం ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్ అనే పదంలో ఉంటే అన్నీ బాగానే ఉంటాయండి. యాటిట్యూడ్ ఫస్ట్ మెయిన్ వస్తుంది. సార్ మీ మ్యారేజ్ బ్యూరో రన్ చేయడానికి ఏమేమి అవసరం సార్? ఒక మ్యారేజ్ బ్యూరో పెట్టి రన్ చేయాలంటే బేసిక్ ఇప్పుడు ఏమేమి? బేసిక్గా ఏంటంటే సర్కిల్ మనం చేసేది అంటే అథెంటికేటా కాదా అనేది బేసిక్గా చూసుకుంటే అవతల వాళ్ళు ఏదో ఇచ్చేసారు అది రాసుకున్నాం మాకేమీ సంబంధం లేదనేది కాదండి. అట్లీస్ట్ ఎథిక్స్ ఉంటాయి కదా, మాకు అర్థమైపోతుంది అండి అది ఇచ్చేది కరెక్టా కాదా అనేది. కొంతమంది ఇచ్చేది కరెక్టా కాదా అనే దాంట్లో మేము ఏదైనా అడిగామనుకోండి అది అవసరం లేదా ఇది అవసరమా అది అవసరమా అని ఫిల్ చేసేటప్పుడు అడుగుతుంటారు. అది అన్నీ రాస్తేనే కదా మేము అవతల వాళ్ళకి చెప్పేది. అవును సార్, మీ 250 కాలమ్స్ లో మాక్సిమం 250 ఫిల్ చేసిన వాళ్ళు ఉన్నారా ఇప్పటి వరకు? ఉంటారా? ఇంకోటి కొంతమంది ఉన్నారండి అవన్నీ అవతల వాళ్ళకి కావాలని అడుగుతారు. ఓ, వీళ్ళకి మాత్రం చెప్పరు, వీళ్ళకి చెప్పరు, అదే మాకు అది కావాలంటారు. మేము ఇది మీది రాస్తే అవతల వాళ్ళకి ఏది చెప్తా ఉంటారు. అంతే కదా, నీ ఐడి ప్రూఫ్ చూపిస్తే అవతల వాళ్ళు ఐడి ప్రూఫ్ చూపిస్తారు. కాదండి వాళ్ళది ఇది చెప్పండి అంటే చాలా సార్లు పక్కాగా దొరుకుతుంటారు. ఇది ఎందుకంటే చిన్న చిన్న వాటికి అవసరం లేదని మేమే వాళ్ళకి మళ్ళీ ప్రాపర్గా చెప్పి పెడుతుంటాం. దానికి వాళ్ళు ఏమి అంటే చిన్న అబద్ధమైన ఎందుకు ఆడాలి అనే కాన్సెప్ట్ చెప్తాం. మీకు ఎంత వస్తే శాలరీ అంతే రాయండి, లేకపోతే దాంట్లో ట్యాక్స్ ఎంత కట్ అయితే అది చెప్పండి, లేకపోతే లోన్లు ఎంత ఉన్నాయి చెప్పండి. కాలమ్స్ లో ఉంటుంది. అవి కూడా ఎంత శాలరీ వస్తుంది, ఎంత ఈఎంఐ ఉంది, ఏమున్నాయి వెహికల్స్ ఏమున్నాయి, అది ఎవరి పేరు మీద అట్లా ఉంటుంది. కాలమ్స్ ఉంటుంది. ఓకే, అందరూ అన్ని ఫిల్ చేయరు. ఓకే, ఈ బ్లడ్ టెస్ట్ కూడా ఉంటాయా సార్? కాలం ఉంటుంది, అది వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఈ మధ్య చాలా మంది అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు కానీ సంసారానికి పనికి రావట్లేదు అని చాలా కేసులు తొందరనే పెటాకులు అయిపోతున్నాయి. మనం అట్లాంటి వాటికి ఏదైనా ఉందా మీద? అంటే మేము ఏం చెప్పలేం కదండి, డాక్టర్స్ మీకేమైనా అనుమానం వస్తే అమ్మాయి పేరెంట్స్కి చెప్తారు, ఈ అబ్బాయిని టెస్ట్ చేయించుకో. మాకు అసలు అట్లా అనుమానం అన్నట్టే ఉండదండి. వాళ్ళు మా దగ్గర అవి కూడా ఎట్లా అంటే డైవర్స్ అయినప్పుడు ఎందుకు అయిందంటే వచ్చి డైవర్స్ రీజన్ అది రాస్తారు. ఓకే, అబ్బాయి ఇంపార్టెంట్ అట్లా కాలమ్స్ రాస్తారు. అది అవునా నిజమా లేకపోతే కోపంతో రాశారా నిజమా కాదనేది వాళ్ళు దాంట్లో ప్రొఫెషనల్ డాక్టర్సే చెప్పగలరు కానీ మనకి తెలియదు కదా. కొత్త చెప్తాం పోయి ఇద్దరు వెళ్ళండి కనుక్కోండి అని. అంటే మళ్ళీ రీమ్యారేజ్ అప్పుడు మేము చెప్పేది చెప్తున్నారండి వాళ్ళ మీద కంప్లైంట్ ఇట్లా ఉందంటే ప్రాపర్ పర్సన్ ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అది కొన్నిసార్లు క్యూర్ కూడా అయ్యి ఉండొచ్చు. అవును, అప్పుడు అట్లా ఉండొచ్చు, అంటే అది మనం చెప్పలేము. సార్ జనరల్గా మీరు సంవత్సరానికి ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తారు? మేము ఒక 50 to 100 చేస్తుంటాం. 50 to 100 ఎక్కువ. మేము ఇంకొక ఇది ఏంటంటే మా టిప్స్ తోటి, మా కౌన్సిలింగ్ తోటో లేకపోతే క్రాస్ వెరిఫికేషన్కో మాకు దగ్గర ఇంత ఇది ఉంది కదా, దానికి వచ్చే జనం ఎక్కువ ఉంటారు. ఇక్కడైతే క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే మేము పేరెంట్స్ ఇద్దరిని కూడా చూడకుండా చూడమండి. అంటే ఎవరు దాని కేర్ ఆఫ్. ఓకే, అట్లానే పేరెంట్స్ తెచ్చిస్తే ఖచ్చితంగా పిల్లల్ని కాంటాక్ట్ చేస్తాం. వాళ్ళు అబ్రాడ్లో ఉన్నా కూడా అట్లీస్ట్ మెసేజ్ పెట్టి స్టార్ట్ చేసి వెళ్ళినప్పుడు కలవమని చెప్తుంటాం. వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు కలవమని చెప్తుంటాం. వాళ్ళకి ఇంపార్టెన్స్ కూడా చెప్తాం, మ్యారేజ్ ఇంపార్టెన్స్ అంటే ఈ ఇయర్ ఎందుకు చేసుకోవాలి, ఒకసారి మళ్ళీ వచ్చి వెళ్తే మళ్ళీ రాలేరు. ఫస్ట్ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, పోగ వాళ్ళకి ఆ టఫ్నెస్ వాళ్ళకి తెలిసినప్పుడు వస్తారు. అదేదో ముందే రియలైజ్ అయితే మంచిదిలే అంటాం. ఎంత ఎర్లీగా చేసుకుంటే పెళ్ళి అంత మంచిదండి. సార్ ఇప్పటి ఈ 25 yearsలో మీరు ఎన్ని పెళ్ళిళ్ళు చేసింటారు? అదే అండి, ఇంకా అంటే ఎక్కువ ఏంటంటే మేము కౌన్సిలర్ లాగా లేకపోతే ఒక డేటా తెచ్చిస్తారు, దీంట్లో ఇది కరెక్టేనా కాదా అని. ఆ కాలేజీలో ఆ యూనివర్సిటీలో మాకు తెలిసిన ఇంకొక మా దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని పరిచయం చేస్తాం. వాళ్ళు పోయి వాళ్ళని క్రాస్ చెక్ చేసుకుంటారు. ఆ క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు లేకపోతే ఎవరు రూమ్మేట్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ జాబులు చేస్తారు, ప్రీవియస్ జాబ్స్ ఆ డేటా ఉంటుందండి. ప్రీవియస్ జాబులు అన్నీ ఉంటాయి, ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నారు అనేది ఉంటుంది. వీటన్ని ప్రాబ్లం రాకుండా ఉండాలంటే తొందరగా చేసుకుంటే అసలు
అసలు ఈ స్టోరీస్ ఏముండవు. ఈ ఆస్తులు చాలా మంది పెళ్లికి ముందు ఏవేవో చూపించేస్తారు, పెళ్ళైన తర్వాత అవన్నీ బోగస్ అని తేలుతున్నాయి వార్తలు కూడా ఈ మధ్య చాలా వింటున్నాం. వాటిని కూడా మీరు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారా? అంటే వాళ్ళని పరిచయం చేస్తాం. ఓకే. అంటే ఆస్తులు అనే దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు అనే దానికి వాళ్ళకి నేరుగా చెప్పిస్తాం. అది అవునా కాదా అంటే వాళ్ళ నైబర్స్ లేకపోతే వాళ్ళ కాలనీ వాళ్ళు, వాళ్ళ క్లాస్మేట్స్, వాళ్ళ కాలేజీ వాళ్ళు, లేకపోతే వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్, ఏదో ఒక విధంగా తెలుసుంటుంది. తెలియదు అన్నట్టు రాస్తాం. తెలిస్తే ఆ రిఫరెన్స్ వీళ్ళకి ఇస్తాం. ఇప్పుడు అవతల వాళ్ళు చెప్పి నేను ఇచ్చే బదులు వాళ్ళకే డైరెక్ట్ చేసేస్తాం. వాళ్ళు ఏం చెప్తే అది కరెక్ట్. ఓకే. అట్లా దీంట్లో అసలు మెయిన్గా ఏంటంటే ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది. ఓకే. ఎంత ఏజ్లో ఉన్నట్టే ఉంటారు వాళ్ళ అవును ఇన్కమ్ కావచ్చు లేకపోతే వాటెవర్. అందరికి హై ఎండ్ కావాలంటే దొరకదు. అవును సార్. మీకే మ్యారేజ్ హాల్ బుక్ చేసే పనులు కూడా మీకే అప్పగిస్తుంటారా? జస్ట్ మేము గైడ్ చేస్తాం. ఓకే. అంటే వాళ్ళకి ఎవరన్నా కావాలంటే అందరూ టచ్లో ఉంటారు. వాళ్ళు ఈ ముహూర్తాలు తక్కువ ఉంటున్నాయి సార్ ఈ మధ్య కాలంలో, కానీ ఎక్కువ పెళ్ళిళ్ళు కావాలనిస్తుంది. విపరీతమైన ఒకే రోజే 10 మంది 20 మంది చేసుకోవాలనుకుంటారు. అక్కడ ఫంక్షన్ హాల్ ఏమో చాలా షార్టేజ్ ఉంటాయి. అట్లాంటి టైంలో వాళ్ళకి పాపం వాళ్ళకి కూడా హాల్స్ వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం. వస్తే ఒకే రోజు 10 మంది అడుగుతారు, లేని రోజులు ఖాళీగా ఉంటాయి. అవును. అదే వాళ్ళకి పుట్టిన కిడ్కి ఏదైనా వీడికి ఫంక్షన్ బర్త్డే చేయాలంటే సగం బడ్జెట్లోనే హాల్ దొరికిద్ది. అదే పెళ్లికి ఎక్కువ ఎందుకంటే ఆ ముహూర్తం రోజు ఎక్కువ మంది అడుగుతారు. సో ఈ ఫంక్షన్ హాల్ కూడా ఫిక్స్డ్ రేట్స్ ఏమి ఉండవు, సీజన్ బట్టి ఉంటాయి. వాళ్ళు మిగతా రోజులు రన్ చేయాలి కదా, వాళ్ళ మెయింటెనెన్స్ ఓవర్ హెడ్స్ మీట్ కావాలంటే వాళ్ళ డిమాండ్ బట్టి మిగతా రోజులు అన్ని రోజులు. అవును. ఆడ కుక్కున్నా అనుకో, కుక్ ఖాళీగా ఆ రోజు మాత్రమే ఉంటాడు కదా. అవునవునవును. లేకపోతే హాల్గా ఏసీ రన్ కావాలంటే మెయింటెనెన్స్ దాని ప్రకారమే వాళ్ళకు ఉండే దీన్ని బట్టి పెట్టుకుంటారు. ఓకే. దానికి కూడా వీళ్ళు అదే అక్కడే చేసుకోవాలనే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళకు కూడా మా పెద్దవాళ్ళ పెళ్ళిళ్ళు మా దగ్గర జరగాలని ఉంటుంది. ఈ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ రీజన్స్ వల్ల వాళ్ళు విడిపోయి వాళ్ళ గొడవలు అట్లా మీ మ్యారేజ్ బ్యూరోల మీద కూడా గొడవలకు వస్తుంటారా? లేకపోతే అంటే ఎందుకంటే మా దగ్గర అది క్లారిటీగా ఉంటుంది కదా ముందు. అంటే ఏమైతే చెప్పామో అది వాళ్ళు రాసిచ్చిందే చూపిస్తాం కదా. ఓకే. అది క్రాస్ చెక్ చేసుకుని ఓకే చెప్పుకోమంటాం. కుదిరినప్పుడు చాలా మంది ఏంటంటే ఓవర్లుక్ చేస్తారు, ఇంకా మనవాళ్ళే అనేది. అది కాదండి, అన్ని చెక్ చేసుకొని ఆ రోజు తెలుసుకొని చేసుకోమంటాం. జనరల్గా మ్యారేజ్ బ్యూరోలో ఉండే ఇబ్బందులు ఏం సార్? అంటే మీరు ఏం ఫేస్ చేస్తుంటారు సమస్యలు? ఇది లేట్గా వచ్చిన వాళ్ళే ఫ్రస్ట్రేషన్లో లాగా బిహేవ్ చేస్తుంటారు. అంటే ఇంకా రాలేదా అనేది ఏటో వస్తుంటే ఆ ఏజ్కి ఇది వాళ్ళు ఏదో ఒక రిక్వైర్మెంట్ పెడతారు. ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఉండాలి కదా. ఓకే. అవి ఉండేవి తక్కువే ఉంటాయి. ఇప్పుడు డాక్టర్స్లో ఉన్నారనుకోండి, నాకు డాక్టర్స్లోనే ఎక్కువ లేట్ మ్యారేజెస్. అంటే వాళ్ళకి కావాల్సిన దానికోసం డిలే చేసుకుంటారు. అట్లా వద్దు అని చెప్పి అంటే బేసిక్గా ఆ ఏజ్కి వచ్చేటప్పుడు కట్ అవుతుంది. మామూలు వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, ఎక్కువ పిల్లలతో స్పెండ్ చేస్తూ ఉంటే అసలు ఏ సమస్యలు ఉండవు. తొందరగా వాళ్ళకి కూడా ముందు నుంచే ఇప్పుడు ఒక ఎంఎస్ చదవడానికి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారండి? 10th నుంచి స్టార్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్ 2 years, తర్వాత ఇంజనీరింగ్ 4 years, ఎంఎస్ తర్వాత 2 years ఓపీటీ, తర్వాత జాబ్. బట్ పెళ్ళికి వచ్చేప్పటికి 1 నెల అయిందంటే స్టార్ట్ చేసి ఇంకో నెలకు కావాలంట. అది జస్ట్ జాబు, ఇదేమో లైఫ్. దానికి పెట్టిన నెలలు కూడా దీనికి పెట్టరు. కావాలి అది అక్కడ ఇబ్బంది అవుతుంది. అవైలబిలిటీ కూడా ఉండాలి కదా. అవును. ఇప్పుడు సార్ ఎక్కువ మంది ఏంటంటే దీంట్లో ఉన్నాయని ఊహించుకుంటారు, ఉండాలి కదా. అవును. ఉండుండొచ్చు అనుకుంటారు, ఉన్నాయో లేదో మాకు తెలియదు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 10 కోట్లు అతను ఉన్నాడు అనుకో, 100 కోట్ల వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది తప్పండి. ఎప్పుడు ఈక్వల్ చూసుకోవడం. తర్వాత వీళ్ళు వాళ్ళతో కల్చరల్ డిఫెక్ట్స్ అన్ని చాలా ఉంటాయి. చదువు కూడా అంతే. అవును. అందరికి టాప్ స్కూల్స్ అంటే వాళ్ళు వీళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు అనేది కూడా కౌంట్. అవును. అందుకోసం ఈక్వల్ ఆల్వేస్ సేమ్ ఉంటే బెస్ట్ అవుద్ది. తర్వాత కూడా ఏమి ఇల్ ట్రీట్ గారు. కాకపోతే ఉంటది కదా ఆశ, అవును, ఎక్కువ కావాలనేది.
అది ఇండిపెండెంట్ దీన్ని బట్టి. దాంట్లో కూడా 100 పారామీటర్స్ ఉంటాయి, ఉమ్. ఒక ప్లస్ ఒక మైనస్ ఒక ఇది. సార్, మీరు ఏమైనా సెలబ్రిటీ మ్యారేజెస్ చేశారా? చాలా చేస్తాం, చాలా చేశారా? ఓకే. ఎక్కడ అంటే ఇక్కడ Destination- డెస్టినేషన్ లోకి వెళ్తాం చేస్తాం. ఓకే. అవి ఏంటంటే కాన్ఫిడెన్షియల్ గా వాళ్ళు కావాలి. సార్, మీరు అంటే మీరు వేరే రాష్ట్రాల పారిశ్రామికవేత్తల పెళ్లిళ్ళు కూడా చేశారని విన్నా. చాలా రిచ్ మ్యారేజెస్ కొన్ని చేశారని విన్నా. అంటే అదర్ స్టేట్స్ వాళ్ళు, మన స్టేట్ వాళ్ళు కాదు. సో ఎంత బడ్జెట్లో చేశారు సార్ మీరు? హైయెస్ట్ బడ్జెట్ పెళ్లిళ్ళు? చాలా ఉంటుందండి. అంటే మీకు ఆ పెళ్ళిలో యూనిక్ గా మేమే ఫస్ట్ ఇట్లా చేసాం, ఇక్కడ ఈ ఫ్లవర్ ఇక్కడి నుంచి తెప్పించాం, లేకపోతే ఈ స్వీట్ ఇక్కడ, ఈ ఫ్రూట్ ఇక్కడి నుంచి తెప్పించాం, లేకపోతే ఈ డెకరేషన్ ఇట్లా, ఈ వీళ్ళు ఇక్కడ అనేది ఉంటుంది. జనరల్ గా ఏం ఫ్రూట్స్ సార్ యూనిక్? రకరకాలండి. అంటే ఇంతకు ముందు ఎవరు చెయ్యింది మనం చెయ్యాలి. అంటే మీరు చేసిన మ్యారేజెస్ లో ఏది యూనిక్ గా, అంటే ఏమేమి ఎక్కడి నుంచి? చాలా కంట్రీస్ ఇప్పుడు అందరూ ఇంపోర్టర్స్ ఉన్నారండి దానికి. వీళ్ళు వెళ్ళే అవసరం కూడా లేదు. ఓకే. లేదా ఆ డెకరేషన్ అన్నిటికీ ఈవెంట్ ప్లానర్స్ చాలా మంది వాళ్ళు రెగ్యులర్ గా వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చి చేసిన వీళ్ళు కూడా ఉంటారు. అంటే ఇంకా ఎంత డబ్బులు పెట్టుకుంటే అంత, స్పెసిఫిక్ గా ఇంత అనేది లేదు. సో మీరు మాకు అర్థమవుతుంది. కాదు సార్, మీరు చేసిన రిచెస్ట్ ఎంత ఖర్చు ఏంటది? మీరు వేరే స్టేట్ వాళ్ళకి చేశారని అన్ని మనకి బడ్జెట్ తెలియకపోవచ్చు కదా. అంటే అప్రాక్సిమేట్లీ నేను అనేది చాలా ఉంటుందండి ఒక పెళ్లికి. 100 కోట్ల అయిన పెళ్లి ఏదన్నా చూసారు? ఉంటాయండి. ఒక పెళ్లికి 100 కోట్లు. బా, ఏం సార్ ఎందుకు అక్కడ? అంటే ఏం పెట్టి బంగారు పెట్టారా పల్లెంలో? ఇప్పుడు ప్రతిదీ కాస్ట్ అండి. ఇప్పుడు ఆడ వెన్యూ కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ డేట్ కి బ్లాక్ అవ్వడం, అంటే అంత మందికి అన్ని రోజులు ఒకటే కాదు కదా. అవును. మనం అనుకునేది ఒక్క ముహూర్తం ఒకటే కాదు. ఒక హోటల్ ప్యాలెస్ మొత్తం బుక్ చేయాలంటే రోజుకి కౌంటబుల్ కదా. ఈ సెలబ్రిటీస్ కు ఈ మ్యాచ్లు, సంబంధాలు, ముహూర్తాలు పెట్టడానికి సపరేట్ పంతులు ఉంటారా? లేకపోతే ఏం లేదండి, అందరు నమ్మకం. ఓకే, వాళ్ళ నమ్మకాలు ఎవరెవరు నమ్మకం, అందరూ అనేది ఏం లేదు. ఇప్పుడు మా దగ్గర కూడా వస్తే ఒకళ్ళేం జాతకం కుదిరింది అంటారు, ఒకళ్ళేం కుదరలేదంటారు. మా పొంతులు చెప్పిందే కౌంట్ అంటారు. వాళ్ళ ఈ జాతకాలు చూస్తారు సార్ కంపల్సరీగా? అంటే నమ్మకం అండి అది. కొంతమంది వద్దంటారు, కొంతమంది మాకు అది కుదిరితేనే కాదంటారు. అది పర్సనల్ లోకి వెళ్తుంది. అది కూడా వాళ్ళ నమ్మిన పూజారి చెప్పిందే కౌంట్ చేస్తారు. కొంతమంది పేర్లు మార్చుకొని ఆయా ముందులని పేర్లు మార్చుకొని అమ్మాయికి పేర్లు మార్చేసి చేసుకుంటారు. అట్లా అంటే ఈ సూట్ దగ్గర నుంచి అన్ని కాస్ట్లీగా కొంటారంట సార్. అది హైదరాబాద్లో ఉన్నాయా అట్లాంటి స్టోర్, లేకపోతే ఎక్కడి నుంచి అయినా ఇంపోర్ట్ చేసుకుంటారా? అంటే డిజైనర్స్ రకరకాల వీళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే ఇంతకు ముందు జరిగిన వాటిని ఇప్పుడు ఆన్లైన్లో వస్తేనో, లేకపోతే ఇంతకు ముందు ఎవరిదైనా అటెండ్ అయితేనో అవి ముందే కలెక్ట్ చేసి పెట్టుకొని కూడా ఉంటారు. ఓ ఓకే. ఎవరెవరు ఎక్కడ దొరుకుద్ది ఎట్లా ఉంటుంది దానికి సపరేట్ గా చేసేవాళ్ళు ఉంటారు. మన ఇండియాలో ఎవరు సార్ బాగా ఫేమస్ ఇట్లాంటి? చాలా మంది ఉన్నారండి, ఒకళ్ళు ఇద్దరు అని ఏం లేదు. ఒక్కొక్కరికి కొంతమంది బ్లాక్ ఇష్టం, వైట్ అన్నట్టు ఎవరు డిజైన్ వాళ్ళది. హైదరాబాద్ లో కూడా ఉన్నారా? హైదరాబాద్ లో కూడా ఉన్నారు. ఓకే. ఎంత అంటే మినిమం ఛార్జ్ ఎంత ఉంటుంది సార్ వాళ్ళు ఒక సూట్ కుట్టినందుకు? మామూలుగా అట్లా అని ఏం లేదండి, అసలు అక్కడ ఎంతైనా ఖర్చు పెడతారు. మాకు ఫీజు ఇవ్వమంటే అంత అనిపించదు, కానీ వాళ్ళు వేసుకున్న అరగంట దీనికి ఎంతైనా దాన్ని అసలు బిల్ లేకుండా క్రెడిట్ కార్డు దాంట్లో పెట్టి వాళ్ళు నొక్కినంత కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఓ బ్లాంక్ చెక్ అన్నట్టు. అంటే వాళ్ళకి యూనిక్ గా కావాలని వాళ్ళ ఇష్టం. అది బేసిక్ గా చాలా ఖర్చు పెడుతుంటారు. అంటే అది వాళ్ళ పర్సనల్, అది వాళ్ళ టేస్ట్ ప్రకారం వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. బాగా ఎవరు వెనకాడటం లేదు ఖర్చు దగ్గర. వాళ్ళకి ఎప్పటి నుంచో డ్రీమ్స్ ఉంటుంది. సో సెలబ్రిటీ మ్యారేజెస్ అంటే దాదాపు కోట్లలోకి వెళ్ళిపోయింది కదా సార్ వ్యవహారం. మామూలుగా ఉండట్లేదు. అంటే ఒక సామాన్యుడు 10 జీవితాలు బతికే అంతా ఒక రోజులో ఖర్చు పెడుతున్నారు. 10 తరాలు వాళ్ళకు ఉండేది అంటేనే కదా, వాళ్ళ ఉండే మనీయే కదా. అవును, పక్కన వాళ్ళకు ఉండే మనీ. సో మీరు 100 కోట్ల మ్యారేజ్ చేశారు సార్? ఆల్మోస్ట్. సో ఇక అక్కడ మీరు అన్నట్లు ఇంకా బంగారు కూడా పెట్టి ఇచ్చిండు అలా రిటర్న్ గిఫ్ట్లో. అంటే ఇంకా వాళ్ళు ఇచ్చే ఎవరికి డిస్ప్లేగా ఉండవు కదా, ఏమి ఇస్తారు. ఓకే. జనరల్ బడ్జెట్ అవుతుంది. మీకు ఎంత ఇస్తుంటారు సార్? అంటే అట్లా ఫిక్స్డ్ ఏముంటుందా మీకు కూడా? అట్లే ఓకే. మీ బిల్ ఉంటుంది కొన్నిసార్లు. మన అనుకుంటే ఎప్పటి నుంచో అందరూ ఎక్కువ ఈ 25 years లో ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు. దానికి
పర్టికులర్గా ఇంత అని అట్లా ఏముంటుంది. ఓకే. మాకు ఎక్కువ ఆనందం ఏంటంటే మన ఇద్దరం వీళ్ళని కలిపామనేది ఎక్కువ ఉంటుంది డబ్బుల కంటే కూడా. రిలేషన్ వాళ్ళతో రిలేషన్ పలానా వాళ్ళకి చేసాం అట్లా ఎవ్రీ మంత్ 2-3 కన్నా విఐపీలకి చేస్తుంటాం. అవన్నీ బయటికి కాన్ఫిడెన్షియల్ కొన్నిసార్లు వాళ్ళు వచ్చి నా చేత క్రాస్ చెక్ చేయించుకుంటారు. అంటే బయటకు తెలుస్తుంది పిల్లలు ఏంటి ఏ సర్కిల్లో ఉన్నారు. అదే స్కూల్లో మన దగ్గర ఉండొచ్చు. ఇంకోటి అసలు రియల్గా పెళ్ళి రెడీగా ఉన్నారా లేదా అనేది. దీన్ని ఒక రకంగానేనండి, ఈచ్ అండ్ ఎవ్రీ మ్యారేజ్ యూనిక్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యూనిక్. ఎవరి శక్తిని వాళ్ళు నిరూపించుకునే ఒక ఆకాశ యుద్ధరంగం అది, అంతే కదా సార్? ఎవరిది వాళ్ళే ఎవరిని ఏది కరెక్ట్ అని లేదు, ఏది రాంగ్ అని లేదు. అది వాళ్ళ డబ్బు, వాళ్ళ ఇష్టం. సో మీరు చేసిన పెళ్ళిళ్ళన్నీ ప్రశాంతంగానే కొనసాగుతున్నాయి ఆల్మోస్ట్ ఎక్కువ. ఓకే. ఎందుకంటే ముందే అన్ని చెక్ చేసుకొని అన్ని ముందే ఏదో హడావుడిగా వద్దని మేమే చెప్తాం, లేకపోతే మేమే ఒక 10 మందిని పరిచయం చేస్తాం. అన్ని ముందే చెప్పుకోండి అని కూడా ఉంటుంది ఎక్స్పెక్టేషన్లు. అంటే వాళ్ళు ఈ రోజుల్లో చెప్పేస్తున్నారండి వాళ్ళే క్లబ్కి పోతాం పబ్కి పోతాం అని చెప్పేసుకుంటాం. అందుకే 2-3 సార్లు కలవాలి, 2 నెలలు టైం కావాలనేది ఇట్లాంటివే వస్తాయి. ఇవేంటంటే క్యాన్సిల్ అయిన పెళ్లి చూపుల వాళ్ళు చెప్తారు అసలు ఎందుకు అయిందంటే ఇట్ట అడిగారండి, ఇట్ట చెప్పామండి అని. దానికి ఏంటంటే అది ముందే చెప్పేసేయండి, ఒక సిట్టింగ్ లోనే మొత్తం అయిపోద్ది. అంతే కదా, వీళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళ ఇంట్రెస్ట్లు చెప్పుకుంటే ఏ గొడవ ఉండదు. అవును. ఆ తర్వాత వాళ్ళకి హ్యాపీ ఉంటుంది. సార్, ఈ మ్యారేజ్ బ్యూరోలకు పాత్ర పెరుగుతోందా తగ్గుతోందా? అప్పుడు ఎక్కువ మ్యారేజ్ బ్యూరోలు ఉండేవి, ఈ మధ్య చాలా తగ్గిపోయాయి. ఎందుకంటారు అసలు? అట్లా కూడా కాదు, ఈ మధ్య ఏంటంటే చిన్న వాటిలో వాట్సాప్ గ్రూపుల్లో వచ్చి వాళ్ళే పెట్టేసుకోవడం, అసలు డిలే చేసుకోవడం. అందరికి ఆ 10 మందే కావాలి, బోత్ సైడ్స్. ఇటైనా అటైనా 10 మంది అంటే ఒక 100 మంది అబ్బాయిలు, ఒక 100 మంది అమ్మాయిలు ఉంటే ఇటు సైడ్ వాళ్ళకి ఆ టాప్ 10 టాప్ 10 తెలియదు, ఇటు వాళ్ళు అటు వాళ్ళు ఆ మెయిన్ వాళ్ళని కావాలంటారు. అది అందరూ వాళ్ళకే డిమాండ్ ఉంటుంది, మిగతా వాళ్ళని అడగరు. ఇప్పుడు మా దగ్గర కూడా ఒక 100 మంది ఉంటే లాస్ట్ 25 అనేది ఎట్టంటే ఎవరిని వాళ్ళని సెలెక్ట్ చేయకపోతే అది లాస్ట్ కావాలనుకుంటా. కొన్నిసార్లు ఎక్కువేమి ఉండవండి మ్యాచెస్, మంచి మ్యాచెస్ అనే కాన్సెప్ట్ లో అందరూ ఏం అడుగుతున్నారో అయ్యే తీసుకుంటాం మేము కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.